జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. శ్రీ భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జయ శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాలు అతిపెద్ద గ్రహాలైనటువంటివి గురువు కావచ్చు, శని కావచ్చు, రాహుకేతులు కావచ్చు. ఎప్పుడో 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే చిన్న చిన్న గ్రహాలు ఉంటాయి. అది బుధుడు, శుక్రుడు, అలానే రవి, ఇవన్నీ కూడా మాసానికి ఒకసారి, 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మండలం అంటారు. అలానే చంద్రుడు 3 రోజులకు ఒకసారి మారుతుంటాడు. అయితే ఇది అతిపెద్ద గ్రహం అయినటువంటిది బుధ గ్రహం. అలానే ఈ బుధ గ్రహం 40 రోజులకు ఒకసారి మారినా ఈ గురు గ్రహం ఉంటుంది. ఈ గురు గ్రహం కూడా చాలా అతిపెద్ద గ్రహం అన్నమాట. ఈ గురు గ్రహం మారిన ప్రతిసారి కూడా మనకి పుష్కరాలు, నదులకి పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉంటాయి. అది ఒక్కటే మనకి సూచనగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ గురుగ్రహం, అతిపెద్దైనటువంటి గురుగ్రహం కూడా ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఇది 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఉదయం 4:55 మిథున రాశి నుంచి కర్కాటక రాశికి గురు సంచారం అనేది అవుతుంది. ఆ తదుపరి రెండు రోజుల్లోనే, అంటే 3వ తారీఖు రాత్రి, అంటే 4వ తారీఖు ఉదయించే లోపున శుక్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. అదే 14వ తారీఖు మరలా జూన్ 14వ తారీఖు రవి కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే ఏకదాటిగా ఈ మూడు ఈ మూడు గ్రహాలు కూడా మనకి ఈ జూన్ మాసంలో మారడం అనేది అతిపెద్ద సంక్షోభం అన్నమాట. అంటే ద్వాదశ రాశుల వారికి మిశ్రమం, అలానే గోచార ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడా, దశ అంతర్దశల్లో చూసుకున్నప్పటికీ కూడా వారికి మిశ్రమ ఫలితాలు, అశుభ ఫలితాలు, మధ్యస్థంగా ఉండేటువంటి ఫలితాలు లేదా శుభ ఫలితాలు కూడా మనకి సూచిస్తూ ఉంటాయి. అదే తరుణంలో ఈ గురు మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ద్వాదశ రాశుల్లో ఎలా ఉంటుంది అనేది పరిగణనలో తీసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ అతిపెద్ద గ్రహము గురు గ్రహం కర్కాటక రాశిలో రావడం వల్ల ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక మన భారతదేశానికి నిత్యావసర వస్తువులు కొంచెం రేటు ఎక్కువ అయ్యేలా కనపడుతున్నాయి. అలానే యుద్ధ వాతావరణం కానీ, వైరస్లు కానీ కూడా కొంచెం వెదజల్లేలా కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా సరే ఈ నదుల స్నానానికి వెళ్ళేటప్పుడు కనుక ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. లేదు అంటే కనుక ఖచ్చితంగా మనకి అది జ్వరంతోనో జలుబుతోనో మొదలయ్యేసి అది ఎక్కడ దాకో దారితీస్తుంది. అనారోగ్యంగా ఉన్నవారు, ఇమ్యూనిటీ పవర్స్ లేని వారు, పెద్దవారు, ముసలివారు, ఆరోగ్యం సహకరించని వారు ఇలాంటి నదుల స్నానానికి, ఇలా జనారణ్యంలో వెళ్ళకపోవటమే చాలా ఉత్తమం. ఊరిలో కాదు, మన ఇంటి పైనోళ్ళు, కిందోళ్ళు, పక్కనోళ్ళు, వెనకోళ్ళు, ముందోళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడైనా సరే అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంట్లో స్నానం చేసినా కూడా మనకి పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అలానే పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కదా, పుష్కరాలను చేయాలి కదా అంటారు. కావచ్చు, కానీ పుష్కరాలు చేయాలి అన్నప్పటికీ కూడా ఈ పెద్దల కార్యక్రమాలు మనకి తర్పణం అనేది ఆ పుష్కరాల సమయంలో ఇంటి వద్దనైనా, బ్రాహ్మణత్వముల దగ్గరైనా, లేదా శివాలయాల ఆలయాల్లో అయినా సరే మనం తీర్చుకునే దానికి అయితే అర్హత ఉంటుంది. ఆ ఒక అవకాశం కూడా ఉంటుంది. అక్కడికే వెళ్ళి చేయాలి అనేది లేదు. మీ ఆరోగ్య సహకరించిన మేర ప్రికాషన్స్ తీసుకొని మీరు ఈ పుణ్య స్నానాలు ఆచరించవలసిందిగా మనవి. అలానే మనకిప్పుడు ఈ ద్వాదశ రాశులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు, ఈ గురువుతో పాటు మధ్యస్థంగా వచ్చిపోతున్నటువంటి శుక్రుడితో పాటు రవి, ఈ 3 గ్రహాల యొక్క కలయికతో శుభ అశుభ ఫలితాలు తెలుసుకునేలాగా ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి వారికి గురు సంచారం. ఈ గురు సంచారం ఎలా ఉండబోతుందంటే కనుక, కుంభరాశిలో మొదటగానే ముందు రాహు ఉన్నారు, 2వ స్థానంలో శని ఉన్నారు. దీంతో పాటు కుంభరాశిలో ఇప్పుడు సంచరించే రాహు ప్రభావితం ఎక్కువగా కనిపిస్తుంది. శని ప్రభావితం కూడా కొంచెం కనిపిస్తా ఉంది. దీనివల్ల అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవడం కానీ, ఏ పని అనుకుంటే ఆ పని వెనక రావడం కానీ ఇలా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మరి ఒకటి గురు సంచారం. ఈ గురు సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ కర్కాటక రాశిలో గురు సంచారంతో పాటు శుక్రుడు కూడా వెంటే ఉండడం, ఈ 2 గ్రహాల యొక్క కలయికత 16 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు రాశుల వారికి. అందులో ముఖ్యంగా కుంభరాశి వారికి ఎంత పని చేసినా ముందుకు రాకపోవటం, అందరూ కూడా వీళ్ళని వాడేసి రోడ్డు మీద పడేయటం, వీరితో అవసరం ఉన్నప్పుడు మాత్రం దగ్గరికి వచ్చేసి అవసరమైన తర్వాత దూరంగా ఎగిరి తన్నేయటం లాంటివి జరుగుతూ ఉంటది. ఈ కుంభరాశి వారు దానికి బాధపడకుండా, నా బతుకు నా జీవితం ఇంతేని అనుకోకుండా వీరు కష్టపడుతూనే ఉంటారు. వేల కోట్ల రూపాయలు ఆస్తున్నా కష్టపడుతూనే ఉంటారు, ఏమి లేకపోయినా కష్టపడుతూనే ఉంటారు. వీరి కష్టం వీరు తినరు, ఎదుటివారి పెడుతూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు, మాట తప్పరు, మాట మీద నిలబడతా ఉంటారు. ఇలాంటి వ్యక్తిత్వం కలవటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ద్వాదశ రాశుల్లో ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే కుంభరాశి వాళ్ళు ఒక్కళ్ళ తప్పితే అందరూ బాగుంటారు. కాబట్టి
అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. ఆలోచించే గుణం ఉంటుంది. సహాయం చేసే వ్యక్తిత్వం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది అరుదుగా ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు మీ ఫ్రెండ్స్‌గా ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా గూడా వారిని ఆరాధించే అవసరం లేదు. వారిని గౌరవించండి చాలు. కాబట్టి వారి అందరూ గూడా మంచి వ్యక్తులుగా ముందుకి పరిగణలో తీసుకోవచ్చు. వారికేదైనా మాట చెప్పి, వారికేదైనా పని చెప్పాము అంటే గనక పెత్తనం ఇచ్చా అంటే ఆ పెత్తనానికి ఎంత దూరమైనా వెళ్తారు వారు. మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారికి కొంతైనా కలిసి రావాలి. కలిసి రావాలంటే మనం ఎటు సహాయం చేయకపోయినా గ్రహాలన్న వారికి సహాయం చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అందులో ఒకటి కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు. అక్టోబర్ 31 తారీఖు వరకు కూడా కుంభరాశి వారికి అనుకున్నటువంటి పనులు అవ్వడానికి గాని, అనుకున్న పనులు ముందుకెళ్ళటానికి గాని, కార్యాచరణకు గాని చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత ఏజ్ వచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు లేకుండా, పెళ్లి చేసేవాళ్ళు లేకుండా ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు మీరుగైన సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకునే విధంగా అయితే కనపడుతోంది. పడమర తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, ఉత్తర తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది కాబట్టి ఆ దిశలుగా వచ్చేటువంటి సంబంధాలు వచ్చేలాగా ప్రయత్నం చేసుకోండి. ఆ ప్రయత్నం ద్వారా మీకు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కూడా మీకు జీవిత భాగస్వాములు వచ్చేలా కనపడుతున్నారు. వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత మీకు జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయండి. ఆల్రెడీ మీకు పెళ్లి అయి ఉంటే గనక ప్రయత్నం చేయకండి. మొదటిసారిగా పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. టైం వేస్ట్ అయితే లేకుంటే గనక మీ జీవితంలో పెళ్ళయ్యి భార్యాభర్తలు విడిపోతున్నారు, బిడ్డలు విడిపోతున్నారు, చెట్టుకులు కొట్టుకోలు అవుతున్నారు, ఇంటికి పరిస్థితి ఏం బాలేదు, ఆర్థిక స్థితిగతి బాతులేవు, డబ్బులు ఎవరికైనా ఇస్తే మళ్ళీ తిరిగి రావట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బందులు అవుతుందంటే గనక ఇవన్నీ గ్రహాల యొక్క స్థితిగతులు కాదు, గోచార ప్రకారంగా కాదు, మీ దరిద్రమో మీ కర్మో కాదు. ఇవన్నీ కూడా మానవ గ్రహాలు. మానవ గ్రహాలు మనం ఫ్రెండ్స్తోనో, కొలీగ్స్తోనో, మన రిలేటివ్స్తోనో, శ్రేయోభిలాషులతోనో మనం అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. చెప్పినప్పుడు వారికి మన మీద వ్యసనము, కుళ్ళు, కుతంత్రము ఇలాంటి రంది ఉండేసి వీరు ఎదగకూడదు, వీరు ఇట్లానే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలని ఒక కుళ్ళుతో మన మీద ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చెడు దృష్టితో అష్టదిబ్బంది చేసుండొచ్చు, చేతబడి లాంటివి చేసుండొచ్చు, కాలజాదు లాంటివి చేసుండొచ్చు, బాగలముఖి లాంటివి చేయించొచ్చు. ఇలా చేస్తే మన జీవితాలు ఎదగకుండా అష్టదిబ్బంది పాలై ఊపిరి ఇరుక్కున్నట్టు అవుతాం. ఏ వనరులు మనకి రావు, ఏ డబ్బు మనకి రాదు, ఎక్కడి నుంచి ఆదాయం ఉండదు. అందుకని చెప్పేసని మనం ఎవరికి కూడా పర్సనల్ విషయాలు ఎదుటి వారికి షేర్ చేయకండి. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా వేరే ఇళ్ళకెళ్ళేసి అన్నం తినడం గానీ, భోజనం చేయడం గానీ చేయకండి. 10 మందితో పాటు వెళ్ళండి గానీ ఒంటరిగా వెళ్ళకండి. ఇలాంటివి చేయడం ద్వారా మన చెడు కోరేటువంటి బంధుమిత్రులు చాలా ఎక్కువైపోయినారు. కుంభరాశిలో చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో ఈ గురుబలం వచ్చింది కాబట్టి మీకు కొంచెం జీవితంలో ముందుకెళ్ళేదానికి అదృష్టం అవకాశం వస్తుంది కాబట్టి ఈ అదృష్ట అవకాశాలు మళ్ళీ చేజార్చుకోకండి. అలానే జూన్, జూలై మాసాలు గనక మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే కన్‌స్ట్రక్షన్ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం గానీ, రైతులు గానీ మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయొచ్చు. ఆగస్టు మాసంలో విదేశానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు, సెటిల్ అవుతారు కూడా. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెళ్లి చేసుకునే యోగ్యత ఉన్నవారు, పెళ్లి కావాలనుకున్నవారు ఖచ్చితంగా పెళ్లి చేసుకునే దానికైతే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెళ్లి చేసుకోవచ్చు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి పెళ్లి చేసుకునే విధంగా ఉంటుంది. అలానే ఈ 4, 5 మాసాలు కూడా మీరు చేసుకోవాల్సిన ప్రయత్నాలు ఏదంటే గనక చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మీకు సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ఇంకా సానుకూలంగా పడట్లేదంటే గనక ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే గనక ఇక్కడ సమీపంలో గురువు ఉన్నా కూడా ఆ గురువుని సంప్రదిస్తే మనకు జరిగినటువంటి సమస్య ఏమిటి? ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏమిటనేది మనకు చూపించడం జరుగుతోంది. అందులో కుంభరాశి కాబట్టి కష్టపడే తత్వం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఎక్కువ కష్టపడితే కూడా ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కాబట్టి దాని దగ్గర ఖచ్చితంగా మీకేదైనా జరిగిందో చూపించుకోండి. లేదంటే గనక ఎప్పటి వరకు ఎప్పుడో వెల్ సెటిల్ అయిపోవాలి. కుంభరాశి వారు ఎప్పుడైనా సరే 27 సంవత్సరాలకి వెల్ సెటిల్ అవ్వకపోతే మాత్రం మీకేదో జరుగుతుందని అర్థం. 27 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇంకా కష్టపడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. సంప్రదిస్తేనే మీకున్న సమస్యకి పరిష్కార మార్గం, మీ మీద ఎవరైనా చేపించిన పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇకపోతే మీరు చేసుకోవాల్సింది ఏందంటే గనక ఈ మాసాలన్నిట్లో కూడా మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. అలానే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. అలానే నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ పరిహారాలు చేసుకుంటూ ఒక ముగ్గురు స్త్రీలకి, లేడీస్‌కి, ఒక ముగ్గురు స్త్రీలకి, అడుక్కునే వారికి, పెద్దవారికి, గుళ్ళ దగ్గర ఉండేవారికి 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్ళి దానం ఇచ్చేసేయండి. ఎవరైనా అడుక్కునేవారు పెద్దవారు ఉంటే గనక వారికి ఆహారంలో 10 మందికి దానం ఇవ్వండి. ఇలాంటివి చేసినట్టయితే గనక మాసానికి ఒకసారి చేసినా చాలు. ఇలా చేసినట్టయితే గనక గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా ఈ గురుగ్రహం, శుక్రగ్రహం కూడా మీ మీద ఎక్కువ శుభదృష్టి ఉంచుతుంది. అలానే బ్రౌన్ కలర్ శనగలు మీరు గుగ్గిళ్ళుగా వండేసి ఆ గుగ్గిళ్ళు రామాలయంలో గాని, విష్ణాలయంలో గాని ఇస్తే గనక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా నెరవేరుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. మీకు ప్రతినిత్యం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గనక తెల్లవాలు ఒక చిటికెడు, నల్ల నువ్వులు ఒక చిటికెడు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేసేసేయండి. ఇది 7 సార్లు దిష్టి తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ప్రయత్నం అయితే చేయండి. జై శ్రీమన్నారాయణ.